రోమ్ నగరం తగలడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు అమ్మయ్య వచ్చావా పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు గ్రూప్ 2 పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు. ఓన్లేరా నేను మాత్రం ఒరిజినల్. నిరుద్యోగులు ఏమైపోతే నాకేంటి, విద్యార్థులు ఏమైపోతే నాకేంటి అనుకున్నారో ఏమో. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. బాబుగారి పుత్రరత్నం ఆట విడుపులో ఉన్నారు. ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు ఏపీలో నెలకొంటే ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా చెప్తా ఉంటారు. ఈయన దుబాయ్ లో దుబారా తిరుగుళ్ళు తిరుగుతున్నారు. అటు చూడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ఏదో తేడాగా ఉందేంటి. దుబాయ్ లో నిర్వహించారు, నేను వెళ్ళాను, కూర్చున్నా. ఇండియా కోసం నేను ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి నేను పెద్ద ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష. ఆడదాని విన నువ్వు నేను అక్కడికి వెళ్ళాను. ఎస్, నేను చెప్తున్నా, ఐసీసీ చైర్మన్ గారు నేను కలిశాను. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశం మళ్ళీ కడదాం, అమరావతిలో కడదాం ఆ స్టేడియం నేను రిక్వెస్ట్ చేశాను. దానికైనా సహకరించాను, నేను ఒప్పుకున్నాను. నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసు కూర్చో. అది నేను చేశాను అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంది మాకు. నేను నేర్చుకున్నాను. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. మన రెడ్ బుక్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు ఏటి మీద ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాన్ని చక్కదిద్దాల్సింది పోయి అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. మీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. పెద్ద మాట అన్నాడు సరాడు. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్ లో లేరా? దీనికి మీరు ఏమంటారు సార్? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియం లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు బాగుపడతావు పిచ్చి వెదవా. చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని ఇటుగా చేసుకోవాలి అధ్యక్ష. బలవంతం చేస్తావేంటి అధ్యక్ష? ఆ రోడ్ తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగు అదరడాలు బెదరడాలు మనకి తెలియదు. తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రతిపక్షం ప్రజలు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఎవరు కదండి, ఎమ్మెల్యే అయినాడు కూకోవాలి, కూకోకుండా సిగ్గేసి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం అంతే 11 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నాడంట. ఆ మాత్రం దానికి వెళ్ళడం దేనికి? అది న్యాయం కాదండి. ప్రజలకు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను న్యాయం చేయాలి, ప్రతిపక్షంలో ఉండాలనుకున్నవాడు అక్కడే ఉండాలి, ఉండి పోరాడాలి. వద్దన్నారంటే అడగొద్దన్నారండి. మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. మైక్ ఏమన్నా ఇవ్వట్లేదని చెప్పి వెళ్ళిపోయినా అంటున్నారు. మైక్ ఇవ్వాలి కాబట్టి రేపైనా ఇస్తారు. అయినా అది అలా కాదని అడ్డంతి మాట్లాడాలి కదా ప్రజలు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. ప్రజల కోసం మాట్లాడాలి, ఇక్కడ బయట ఉండి ఏవో కోతలు కోసేయటం కాదు. వాడే ఉద్దేశంతో అన్నాడు. అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి. ఆయనకి ఒక ఎమ్మెల్యే కదా, అక్కడ కూకునే ఛాన్స్ ఉంది. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు పులివందల ఎమ్మెల్యే ఎందుకు సిగ్గుపడుతున్నాడో అర్థం కాదు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.